వివరంగా శ్వేతపత్రం సమర్పించారు. ఇప్పుడు ఎవరైనా ఈ పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏమన్నా క్లారిఫికేషన్ అడిగితే సార్ కూడా చెప్తారని నేను భావిస్తున్నాను. అవగాహన ఉన్నవాళ్ళే, అందరూ అవగాహన లేని అవగాహన ఉన్నవాళ్ళు 1 or 2 persons చెప్తే విస్తృతంగా చర్చ జరిగినా పర్లేదు దిశ. ప్రజాహితం కోసం చేసే చర్చ, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజాధనానికి మనందరం సెక్యూరిటీ ట్రస్టీస్ కాబట్టి మీరు ఆలోచనలు ఇవ్వండి. అందరికీ ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లో బ్రాంచ్ షాప్ ఉంది. ఏం జరిగిందో మీ అందరికీ ఐడియా ఉంది. అనుభవాలు, అవగాహన, అర్థం చేసుకోవడం కూడా అవసరం. మీ ఆలోచనలు ఇవ్వండి. మీకు తెలియకుండా ఏం జరగదు, కానీ మనం కూడా దృష్టి పెట్టాలి. ఈ బ్రాండ్ తాగేది ఎవరు? కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ తాగి పడుకోవాలనుకున్నాడు. వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు. వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్, అది నా అప్పీల్ అధ్యక్ష. చౌదరి గారు, బుచ్చి గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్స్‌చెక్కర్కి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసెస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్. చాలా చోట్ల గంజాయి పెరిగింది. ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి లాంటివి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై దెబ్బతింటూ ఉన్నారు. ఇప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్. వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాండీ వల్ల, ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం, ఎక్కువ దెబ్బతిన్నారు, చిన్న వయసులోనే చచ్చిపోయారు. రేపు పొద్దున వీడియో ప్యాక్షన్లకు మన కేసులు పెరుగుతాయి సార్. రేపు మళ్ళీ మన ప్యాషన్లో పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. పక్కనున్న యానాం ఉండేది, యానాంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానాంకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. అలాగే కర్ణాటక, రాయలసీమకి వచ్చేట్టు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి, తెలంగాణ బార్డర్ తెలంగాణ నుంచి. మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతోంది. మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి. ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇల్లిసిట్ సార్. బిల్స్ లేవు. ఏమయ్యాను మన షాప్ దగ్గరికి, ఎందుకయ్యా మీరు బిల్స్ ఇవ్వటం లేదంటే క్యాష్ ఏనండి మేము ఇంతని చెప్పి షాపులు వాడు తిరగబడి కన్జ్యూమర్ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ, ప్రఖ్యాత బ్రేవరీస్ కానీ లేదా షావెలెస్, మ్యాక్డౌన్ లాంటి కంపెనీలు కానీ అన్నింటినీ దూరంగా తరివేశారు. ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్కి బ్రాండ్ పెంచేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్. అసలు క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి, ఏ రేంజ్లో ఉండాలనేది ల్యాబ్ టెస్టులు కూడా ఉండాలి సార్. ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళ ఒక ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు. ఆ శాంపిల్ ప్రకారం నిర్ణయం చేయాలి. అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది. ఆ స్పిరిట్ అయింది కూడా మిక్సింగ్, వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్స్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్లో ఉంచారు, దానికి ఏంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎన్ని రోజులు నిల్వలు ఉన్నాయి క్యాస్కులో, దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాకుండా రెక్టిఫైడ్ స్పీడ్ని కలిపేసి రంగు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు. దీని మీద తక్షణం ఇచ్చాను దాటం కాదు, శిక్షింపబడాలి. ఎవరైతే బయట నుంచి అధికారులను తెచ్చి వీటికి యాజమాన్యం అప్పజెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయ్యే ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాక్కురా వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను.